రాజమౌళి గారు ఉన్నారు, దాన్ని ఆ డిజిటల్ దీన్ని ఎలాగ వాడుకోవాలో ఆయనకి తెలిసినంత ఇది నాకు తెలిసి ఎవరికి లేదు. ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ దాంట్లో. సార్ అదే సార్, ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు రాజమౌళి గారి బాహుబలి సిరీస్ కానీ కేజీఎఫ్ సిరీస్ కానీ ప్రశాంత్ నీల్ది ఇవి వచ్చిన తర్వాత ప్రతి డైరెక్టర్ సినిమాని 2 భాగాలకు తీసుకెళ్ళటం, దానివల్ల ఏంటంటే సాగదీయటం, సబ్జెక్టులో ఒక సినిమాగా చేయాల్సిన సబ్జెక్ట్ని 2 సబ్జెక్టులుగా సాగదీయటం, అది సినిమాలు ఏమో డిసప్పాయింట్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాగదీస్తున్నారంటే ఇప్పుడు బాహుబలి చేశారండి, పార్ట్ 1 పార్ట్ 2 సూపర్ హిట్లు కదా. దాన్ని రైట్గా పర్ఫెక్ట్గా దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు గాడ్ ఫాదరు 4 పార్ట్లు చేశారు, ఆల్ పార్ట్స్ సూపర్ హిట్. అట్లాగే ఇప్పుడు అవతార్ చేస్తున్నారు, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వెయిటింగ్, 5 పార్ట్స్. అది అంటే వాళ్ళు అనుకున్న కథ అంటే ఒకటి సార్, అప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి వచ్చామనుకోండి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ చూసి వచ్చామనుకో అది ఒక సినిమాగా ఫీల్ అవుతాం. వేరే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే అది ఎండింగ్ ఆల్ ఆఫ్ సడన్ ఎండ్ చేసేస్తున్నారు, సెకండ్ పార్ట్లో చూడాలంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నాడు. అలా ఎక్కువ శాతం దాదాపు 90% ఫెయిల్ అవుతున్నారు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అటు రాజమౌళిని చూసి ప్రశాంత్ నీల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అలా వాళ్ళ బాటలో వెళ్ళాలని, ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా 2 భాగాలు తీస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే ఒక భ్రమంలో ఉంటున్నారు తప్ప దానివల్ల మనం పట్టుకోల్పోతున్నాం అనేది వాళ్ళకి రావట్లేదు. అది మీ కథలు తీసుకుంటే 2 పార్ట్లుగా చేయొచ్చు, స్పాన్ ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు దాన్ని కరెక్ట్గా ఆ 2.5 గంటలకి కుదించి ఆ సినిమాగా రిలీజ్ చేసి ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు మీ ఇద్దరు.